చూడండమ్మా 7th క్లాస్ పిల్లలు ఎక్సర్సైజ్ 8.3లో ఫిఫ్త్ది రోమన్ సెకండ్లో ఫిఫ్త్ రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్లో రాయాలి మనం. చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 1 lakh. సొల్యూషన్ చూడండమ్మా. 1,80,000 ఈజ్ ఈక్వల్ టు 1,80,000 ఇంటూ 1 lakh. అర్థమైందమ్మా? 1 lakh. 1 lakh అంటే మనం ఏం చేయాలి? 1 2 3 4 5 నెంబర్స్ని వదిలేసి పాయింట్ పెట్టాలి. 5 నెంబర్స్ వదిలేసి పాయింట్ పెట్టాలమ్మ, డిస్మల్ పెట్టాలి. ఆ డిస్మల్ పెట్టిన తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలి. 1 ఉంది కదా, 1.8000 అలాగ చదవాలి. 80,000 అని చదవకూడదు. 1.8000 అలాగ చదవాలి. 8,000 అని చదవకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఇదేంటి, 1,80,000ని మనం ఎలా చేసాం? ఇలా చేసాం, అవునా? 1,08,000 ఇంటూ 1 lakh వేసాం. 1 lakh వేసిన తర్వాత మనం ఎలా చేసాం? 1 2 3 4 5 నెంబర్స్ని వదిలేసి పాయింట్ పెట్టాం. అర్థమైందమ్మా? ఈజ్ ఈక్వల్ టు 1.8 ఇంటూ 10⁵. 10⁵ అంటే 10ని ఎన్నిసార్లు వేయాలి? 10ని 5 times వేయాలి. చూడండి, 10 ఇంటూ 5 times వేసావు కదా. 5 times వేసినప్పుడు మల్టిప్లికేషన్ చెయ్యండి. 10 మల్టిప్లికేషన్ చేస్తే 1 lakh వస్తుందో రాదో చూడండి. చూడాలి. 10 10s 100, 100 10s 1000, 1000 10s 10,000, 10,000 10s 1 lakh. 10 10s hundreds, 100 10s 1000, 1000 10s 10,000, 10,000 10s 1 lakh. అంటే 5 వచ్చినాయి కదా. మీరు ఏళ్ళతో లెక్క పెట్టుకున్నా 5 వచ్చినాయి 10s, అవునా? అప్పుడు 10⁵ 1 lakh వచ్చింది. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు 1.8 కదా, 1.8 ఇంటూ 10⁵. అర్థమవుతుందా? మీరు దీన్ని మల్టిప్లికేషన్ చేసినా కూడా సేమ్ నెంబర్ వస్తుంది. ఇలాగా పాయింట్ పెట్టకుండా సేమ్ నెంబర్ వస్తుంది. మీరు బుక్ తీసుకుని నోట్స్ తీసుకుని ఆ నోట్స్లో మీకు ఎక్కడ అర్థం కాకపోతే దాన్ని 1కి 4 సార్లు చేయండి. చేస్తే మీ తెలివితేటలో పెరుగుతాయి, లెక్క వస్తుంది. ఎలా చెయ్యాలి, ఎలా చేశారన్నది మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందమ్మా? చేయండి. 7th క్లాస్ పిల్లలు బాగా చదవాలి, లెక్కను అర్థం చేసుకోండి.